ప్రేక్షకులకు నమస్కారం. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. రామకోటి అంటే శ్రీరామ అనే నామాన్ని కోటిసార్లు రాసే ఒక పవిత్రమైన లిఖిత జపం. అసలు రామకోటి ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలో ఇలాంటి విషయాలన్నీ సవివరంగా తెలుసుకుందాం. ముందుగా కేవలం రామకోటి రాయడం కోసమే ఒక ప్రత్యేక పెన్నును వినియోగించాలి. అలాగే మార్కెట్లో లభించే రామకోటి పుస్తకాలు తెచ్చుకోవాలి. ఇలా పెన్ను, రామకోటి పుస్తకం సమకూర్చుకున్న తర్వాత ఒక శుభముహూర్తాన శుచిగా స్నానం చేసి రాసే పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుని సన్నిధిలో పెట్టి పూలతో పూజించాలి. శ్రీరాముని అష్టోత్తర శతనామాలు చదివి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామో సంకల్పం చేసుకోవాలి. తర్వాత నిత్యం శ్రీరామ లేదా ఓం శ్రీరామాయ నమః అని రాస్తూ రాముడిని స్మరిస్తూ ఏకాంతంగా శ్రద్ధాభక్తులతో శ్రీరామనామాన్ని రాయడం ప్రారంభించాలి. ఇలా రాసేటప్పుడు అపవిత్రమైన ఆహారం, ఆలోచనలకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించడం మంచిది. అలాగే ప్రతి 1,00,000 నామాలు రాసిన తర్వాత పూజ చేసి తమ శక్తి మేరకు నైవేద్యం సమర్పించి ప్రసాదాన్ని నలుగురికి పంచాలి. 1,000,000 నామాలు రాసిన తర్వాత కూడా ఇదే విధంగా చేయాలి. రామకోటి రాసేటప్పుడు అనవసరమైన కబుర్లు, ఇతర పనులు చేయకూడదు. ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అయితే అనుకోని కారణాల వల్ల రాయడం ఆపవలసి వస్తే సరి సంఖ్య వరకు రాసి పుస్తకాన్ని మూసి నమస్కరించి వెళ్ళాలి. పని పూర్తయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా మళ్ళీ రాయడం ప్రారంభించాలి. ఇలా 1,000,000 శ్రీరాముని నామాలు రాయడం పూర్తి చేసిన రామకోటి పుస్తకాన్ని పసుపు వస్త్రంలో కట్టి భద్రాచలంలోని రామయ్యకు గాని లేదా ఏదైనా రామాలయంలో గాని సమర్పించాలి. అది సాధ్యం కాకపోతే ప్రవహించే నదిలో వదిలివేయాలని పండితులు చెబుతున్నారు. రామకోటి రాయడం వలన సకల సంపదలు, సంకల్ప ప్రాప్తి, మానసిక ప్రశాంతత చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మీకు ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికీ కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. నమస్కారం.